తంత్రాలవ్వ ఒక భయంకరమైన రూపం కలిగిన దున్నపోతు మీద స్వారీ చేసుకుంటూ వస్తుంది. ఆమె పెద్ద పెద్దగా నవ్వుతూ, బద్దలు కొడతాను, ఇప్పుడే సమాధిని బద్దలు కొడతాను, ఎవరు నన్ను అడ్డుకోలేరు అంటూ ఊరి మధ్యలో ఉన్న సమాధిని దున్నపోతు మీద కూర్చొని దున్నపోతు సహాయంతో దాన్ని పగలగొడుతూ ఉంటుంది. ఆ దున్నపోతు తన కొమ్ములతో సమాధిని కొల్లగొడుతూ ఉంటే సమాధి నుంచి భయంకరమైన అరుపులు, కేకలు వినబడుతూ ఉంటాయి. త్వరగా బయటికి రావాలన్న ఆశ పెరిగిపోతుంది. త్వరగా బద్దలు కొట్టు, గాలి ఆకాశాన్ని చూడాలి, బయటకు రావాలి, త్వరగా బద్దలు కొట్టు అంటూ కేకలు వినపడుతూ ఉంటాయి. అదంతా చూసిన ఊరి ప్రజలు ఒకరితో ఒకరు, తను తంత్రాలపు కాదు, తన తంత్రాలకైతే ఆ పిశాచి సమాధిని ఎందుకు బద్దలు కొడుతుంది? తనే కదా సమాధి కట్టిన తర్వాత ఆ సమాధిని ఎవ్వరు కూల్చకూడదని చెప్పింది. తనిప్పుడు ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఇది తను కాదు. త్వరగా ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేద్దాం అని అనుకొని ఆమె దగ్గరకు వెళ్లి చాలా నిదానంగా, అమ్మా మీరేనా ఇలా చేస్తుంది? సమాధిని బద్దలు కొట్టకూడదన్నారు కదా, ఎందుకు అలా చేస్తున్నారు? దయచేసి దాన్ని వదిలేయండి. ఆ మాట వినగానే తంత్రాలవ్వ చాలా కోపంగా, నాకే ఎదురు చెప్తున్నారేంట్రా, మర్యాదగా ఇక్కడి నుంచి పోండి అంటూ దున్నపోతుతో వాళ్ళని పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. ఆ దున్నపోతు తన భయంకరమైన కొమ్ములతో పెద్దగా రంకెలు వేస్తూ అక్కడ నిలుచున్న వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురుగా విసిరి కొడుతూ ఉంటుంది. అది చూసిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత తంత్రాలవ్వ సమాధిని పూర్తిగా పగలగొట్టగా అందులో ఉన్న పిశాచి పెద్దగా నవ్వుతూ, చాలా సంతోషంగా ఉంది నాకు. మళ్ళీ నేను తిరిగి ఈ లోకాన్ని చూస్తానని అనుకోలేదు అని నవ్వుతూ ఉండగా తంత్రాలవ్వ శరీరంలో ఉన్న పిశాచి బయటకొచ్చి దున్నపోతు శరీరంలోకి ప్రవేశిస్తుంది. తంత్రాలవ్వ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. సమాధి నుంచి బయటకొచ్చిన పిశాచి కూడా ఆ దున్నపోతు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక దున్నపోతు పెద్ద పెద్దగా రంకెలు వేస్తూ ఊరి మీద పడుతుంది. ఊరిలో ప్రజలందరినీ కూడా చెల్లా చెదురు చేస్తూ, ఏంట్రా మీ కళ్ళల్లో భయం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నన్ను బందీ చేస్తుంటే మీరందరూ సంతోషంగా చూశారు కదా, ఇప్పుడు మీ ప్రాణాలు పోతుంటే నేను సంతోషంగా చూస్తాను అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంతలో తంత్రాలవ్వ బంగారంతో నిండిన త్రిశూలాన్ని తన ముందుకు విసురుతుంది. ఆ త్రిశూలాన్ని చూసి దున్నపోతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, వద్దు నన్నేం చేయొద్దు అంటూ కేకలు వేస్తూ అక్కడి నుంచి మాయమైపోయింది. తంత్రాలవ్వ ఆ త్రిశూలాన్ని తీసుకుని, నువ్వు ఎక్కడ ఉన్నా నీ అంతం తప్పదు, నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తున్నాను అంటూ ఆ పిశాచి కోసం బయలుదేరుతుంది. అసలు తంత్రాలవ్వ ఎవరిని సమాధి చేసింది? తంత్రాలవ్వ శరీరంలోకి ప్రవేశించింది ఎవరు? అసలు ఆ పిశాచి దున్నపోతు కథ ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. అది మాంగళ్యాపురం.
ఆ గ్రామం చివరన ప్రతి అమావాస్య రోజు ఊరి చివర మర్రి చెట్టుకి ఒక భయంకరమైన అస్థిపంజరం వేలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఊరిలో ఏదో ఒక అరిష్టం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మరణించడం లేదా ఏదైనా పశువు మరణించడం జరుగుతుంది. ఊరి ప్రజలందరూ కూడా అది ఎవరో చేతబడి చేస్తున్నారని అనుకుంటారు. కానీ సాహసం చేసి అటువైపుగా ఎవ్వరూ వెళ్లరు. రోజులు గడుస్తున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. మర్రి చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఊరి ప్రజలందరిలో భయం ఏర్పడుతుంది. వారందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఊరి పెద్ద ఊర్లో ప్రజలందరికీ సమావేశం కావాలని దండోరా వేయిస్తాడు. ఊరిలో జరుగుతున్న ఘోరాలకి ఎవరు కారణం అనేది ఎవరికి తెలియదు. ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టుకి ఉన్న అస్థిపంజరాల సంఖ్య పెరిగిపోతుంది. ఆ కారణంగానే ఊరు పెద్ద అందరినీ సమావేశం కావాలని కోరుకుంటున్నాడు. అందరూ మధ్యాహ్నం 1ంటికి రచ్చబండ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ దండోరాని విన్న ప్రజలందరూ కూడా ఆ రోజు మధ్యాహ్నం చెట్టు కిందకి చేరుకుంటారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం నేను కాశ్మీర్లో ఉన్న తంత్రాల అవ్వని ఇక్కడికి పిలిపిస్తున్నాను. ఆమె వచ్చిందంటే సమస్యలన్నీ తీరిపోతాయి. అందరూ ఆమె చెప్పినట్టు చేయండి చాలు. అని అతను చెబుతుండగానే ఒక గుర్రం బండి అక్కడ ఆగుతుంది. తంత్రాలవ్వ ఆ బండి నుంచి బయటకు దిగుతుంది. ఆమెను చూసిన అందరూ కూడా దండాలు పెట్టడం మొదలు పెడతారు. తంత్రాలవ్వ ఆ భూమి మీద అడుగు పెట్టిన వెంటనే పెద్ద గాలి ఆమె ముఖానికి తడుతుంది. ఆత్మల ఘోష వినపడుతుంది. బలాత్కార మరణాలు జరిగాయి. సమస్య చిన్నది కాదు, పెద్దది అంటూ ఊరి పెద్దతో మీరు కూర్చున్న దగ్గర సమాధిని ఏర్పాటు చేయండి. సమాధి అంటే ఇటుకలతో, సిమెంట్తో కాదు, గంధపు చెక్కలతో, పసుపు కొమ్ములతో సమాధిని నిర్మించండి. చుట్టూ 4 గోడలతో సమాధి పూర్తవ్వాలి. పై కప్పు వదిలేయండి. పై కప్పుని ఎలా మూయాలో నేను తర్వాత చెప్తాను అని అంటుంది. ఊరి పెద్ద సరే అని చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద గంధపు చెక్కలు తీసుకొని వచ్చి సమాధి కడుతూ ఉంటారు. సమాధికి మధ్యలో ఏ చిన్న రంధ్రం కూడా లేకుండా పసుపు పొడిని ముద్దగా చేసి వాటికి అలుకుతూ ఉంటారు. తంత్రాలవ్వ అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. భూత పేత పిశాచ ఆయుధ శక్తి క్షీణిత శరీర నిర్బంధన నిద్రిష్ట సంక్లిష్ట సదా సదా పట్వాహ. భూత పేత పిశాచ ఆయుధ శక్తి క్షీణిత శరీర నిర్బంధన నిద్రిష్ట సంక్లిష్ట సదా సదా పట్వాహ. అప్పుడే ఒక్కసారిగా ఆకాశం నుంచి నిమ్మకాయల వర్షం కురుస్తుంది. ప్రజలందరూ కూడా భయంతో చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అన్ని నిమ్మకాయలు మంత్రించిన నిమ్మకాయలు. వాటిని మీ ఇంటికి దిష్టి తీసి తూర్పు దిశలో పడేయండి. అందరూ ఈ రోజు రాత్రి అలాగే చేయాలి అని చెబుతుంది. అందరూ కూడా సరే అని చెప్పి వాటిని తీసుకొని ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి సమయం అందరూ కూడా తంత్రాలవ్వ చెప్పినట్టే చేస్తారు. సరిగ్గా అమావాస్య రోజు ఊరిలో దూరంగా నక్కలరుస్తున్న శబ్దము వినబడుతుంది. తంత్రాలవ్వ ఊరి ప్రజలతో ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో నూనెతో వెలిగించిన దీపాలతో నాతో పాటు రండి. ఇళ్లలో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, అందరూ రావాలి అని చెబుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా సరే అని అంటారు. నక్కల అరుపులు, శబ్దాలు ఉదయం నుంచి రాత్రి వరకు
అలా వినబడుతూనే ఉంటాయి. ఆ రోజు రాత్రి సమయం 12 గంటలు. అప్పుడందరూ కూడా దీపాలు వెలిగించుకొని తంత్రాలవ్వ దగ్గరికి వస్తారు. తంత్రాలవ్వ వాళ్ళందరినీ అస్థిపంజరాలు వేలాడుతున్న చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్లి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అస్థిపంజరాలన్నీ కూడా సవాలుగా మారిపోతాయి. అవన్నీ కూడా వాళ్ళ బంధువుల చుట్టాలవి. అన్నీ కూడా ఆ ఊరి వాళ్లవే. వాటన్నింటినీ చూసి ఆశ్చర్యపోతూ ఉండగా ఒక్కసారిగా చెట్టు మొత్తం తగలబడిపోతుంది. ఆ చెట్టులో నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినబడుతూ ఒక మాంత్రికుడు వస్తాడు. అతడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, వస్తాయి తంత్రాలమ్మా, నిన్ను వదిలిపెట్టడే, నిన్ను నా అగ్ని జ్వాలలో దహించి వేస్తాను అంటూ ఆమె మీదకు రాబోతుండగా అప్పుడు తంత్రాలవ్వ వాళ్ళ చేతిలో ఉన్న దీపాలను అతని మీదకు విసిరేయమని చెబుతుంది. అందరూ కూడా అలాగే చేస్తారు. ఆ దీపాల నుంచి ఒక పెద్ద మెరుపు పుట్టి అతన్ని చుట్టేస్తుంది. అతన్ని సుడిగుండంలాగా చుట్టివేస్తూ వాళ్ళు ఏర్పాటు చేసిన సమాధిలోకి తీసుకొని వెళ్తుంది. వెంటనే దానిని పసుపు కొమ్మలతో మూసివేయండి. అలాగే వేపాకులు, రావి ఆకులు తీసుకువచ్చి దానిని మూసివేయండి. తర్వాత నేను మీకిచ్చిన నిమ్మపండుని తీసుకొచ్చి దీనిలో పడేయండి అని అంటుంది. తంత్రాలవ్వ చెప్పింది చేస్తారు. కొంత సమయానికి ఆ సమాధి మొత్తం విచిత్రంగా మూసుకుపోతుంది. గాలి కూడా చొరబడడానికి అవకాశం లేకుండా అయిపోయింది. వీడే నీ ఊరికి పట్టిన పిశాచి. బతికి ఉన్న వారిని తన శక్తులతో చంపి వాళ్ళ శరీరంగానే ఉంచి లోపల అస్థి పంజరాన్ని బయటకు తీస్తాడు. దానిని చెట్టుకు వేలాడదీసి పూజలు చేస్తాడు అని అంటుంది. ప్రజలందరూ కూడా ఎందుకలా చేస్తున్నాడని ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేస్తారు. 1,00,000 పిశాచి ఆత్మలను తన శరీరంలోకి ఆహ్వానించి ప్రపంచంలో లేని కొత్త సృష్టిని సృష్టిద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇలా చేశాడు. కానీ ఇప్పుడు వాడి ఆటలు సాగవు. వాడు ఇందులో బందీగా ఉన్నాడు. ఎవరు కూడా ఈ సమాధిని తెరవడానికి వీల్లేదు. అసలు ఎవరు కూడా దీని వైపు చేరకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడు ఆ సమాధి నుంచి బయటకు రాకూడదు. వస్తే మీ ఎవ్వరిని బ్రతకనివ్వడు అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని చెబుతూనే సమాధి దగ్గరికి ఎవ్వరూ రారు అని అంటారు. ఆ తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. తంత్రాలవ్వ సమాధికి దూరంగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకొని బ్రతుకుతుంది. నెలలు గడిచాయి. లోపలున్న ఆ మాంత్రికుడు మరణించి పిశాచిగా మారతాడు. అతడు రాత్రి సమయంలో కేకలు వేస్తూ ఉంటాడు. సమాధిని బద్దలు కొట్టండి, ఎవరైనా ఈ సమాధిని బద్దలు కొట్టండి, ఈ సమాధిని బద్దలు కొట్టండి, లేదంటే ఖచ్చితంగా మీ ప్రాణాలు తీస్తాను, బద్దలు కొట్టండిరా అంటూ కేకలు వేస్తాడు. కాని అతని మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఒక దున్నపోతు మంత్రాలవ్వ ఇంటి ముందుకు వచ్చి అరవటం మొదలు పెడుతుంది. దాన్ని గమనించిన తంత్రాలవ్వ బయటకి వచ్చి దాన్ని చూసి జాలిపడి, అయ్యో పాపం, ఇది చాలా ఆకలితో ఉన్నట్టుంది. తినడానికి దీనికి ఆహారం ఇవ్వాలి అని అనుకొని దానికి తినడానికి ఆహారం అందిస్తుంది. అప్పుడు వెంటనే ఆ దున్నపోతు నుంచి ఒక పిశాచి బయటకు వచ్చి, నీవిచ్చిన ఆహారంతో నీ శక్తులన్నీ కూడా నేను లాక్కున్నాను. ఇప్పుడు నువ్వు సామాన్యమైన దానివి.
ఎవరు నువ్వు? ఎందుకు ఇలాంటి పని చేశావో? నీవు నా కొడుకుని సమాధి చేశావు కదా, వాడిని సమాధి నుండి విడిపించుకోవడం కోసమే ఎంతో సాధన చేసి నా ప్రాణాలను అర్పించి ఈ దున్నపోతు శరీరంలోకి ప్రవేశించాను. నీ చేతుల ద్వారా అందించిన ఆహారంతో నీ శక్తులన్నీ అపహరించాను. ఇక ఇప్పుడు నేను నీవైపోతాను అంటూ పెద్దగా నవ్వుతుంది. తంత్రాలవ్వ వద్దు వద్దు అంటూ అక్కడ్నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఆ పిశాచి ఆమె వెంటపడి వెంటనే ఆమె శరీరంలోకి ప్రవేశించి దున్నపోతు మీద స్వారీ చేసుకుంటూ ఆ సమాధిని కూలగొట్టి ఆ సమాధిలోనే చనిపోయి పిశాచిగా మారిన తన కొడుకుని బయటకు తీసేస్తుంది. అతను ఊరు మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అప్పుడు తంత్రాలవ్వ బంగారు త్రిశూలాన్ని అతని ముందు ఉంచిన సమయంలో దున్నపోతు రూపంలో ఉన్న అతను భయంతో మాయమైపోతాడు. అతన్ని వెతుక్కుంటూ తంత్రాలవ్వ వెళ్తుంది. తంత్రాలవ్వకు దున్నపోతు రూపంలో ఉన్న పిశాచులు దొరికాయా లేదా, అసలు ఆ బంగారు త్రిశూలాన్ని ఎవరిచ్చారు, ఎలా ఆమె చేతికొచ్చింది, ఇవన్నీ మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం.